హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాము డిజిటల్ ఆడియోస్. మీరు thumbnail చూసే ఉంటారు. స్పీకర్ ప్రొటెక్షన్స్ గురించి కంప్లీట్గా ఈ వీడియో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. బిగినర్స్కి చాలా యూస్ అవుతుంది. తెలియకునే వాళ్ళైతే thumbnail చూసి స్కిప్ చేయకుండా చూడండి. పాయింట్స్ వైజ్గా చెప్పడం జరుగుతుంది. క్లియర్ కట్గా ఉంటుంది. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దాం. చూడొచ్చు మీరు. ఇక్కడ ఏం రాశాడు నీట్గా చదవండి. జీటెక్ కంపెనీ ఇది. డిలేడ్ స్పీకర్ ఆన్ కిట్ అని ఉంది. అంటే డిలే మాత్రమే ఇది స్పీకర్ ప్రొటెక్షన్ కాదు. ఇది స్పీకర్ డిలే కోసం డిలే మాత్రమే వర్కింగ్ అయ్యేటట్టు డిజైన్ చేయడం జరిగింది. ఇది పర్పస్ ఎందుకు యూజ్ చేస్తారు? దీన్ని స్పీకర్ ప్రొటెక్షన్ అనకూడదు, స్పీకర్ డిలే కిట్ అన్నమాట. ఓకే, ఇది 2030, 2050 ఐసీ బోర్డ్కి, తర్వాత 7265 బోర్డ్కి అండ్ 4392 బోర్డ్కి మాత్రమే యూజ్ చేసే కోసం మాత్రమే ఇలాంటి బోర్డ్స్ అన్నమాట. ఈ కంపెనీ ఉదాహరణకి చూపిస్తున్నాను. ఇట్లాంటివి డిలే కిట్లు వేరే కంపెనీలో కానీ ఉండొచ్చు. మీకు చూపించడానికి ఇది తీసుకోవడం జరిగింది. కాబట్టి 2030, 2050, 7265 ఐసీ బోర్డుకి అండ్ 4392 ఐసీ బోర్డుకి, ఈ ఐసీలన్నీ బోర్డులకి అన్నిటికీ ఇది యూస్ అవుతుంది అన్నమాట. ఓకే, మనం 5.1 తయారు చేసేటప్పుడు మనము 2 ఫిట్టో 4 ట్రాన్సిస్టరో 2 ట్రాన్సిస్టరో వాడటం జరుగుతుంది సబ్ ఊఫర్కి. అప్పుడు మనకు 5 ఛానల్కి ఇది యూస్ చేసి ఇలాంటిది యూజ్ చేయాల్సి ఉంటుంది. సబ్ ఊఫర్కి ఇలాంటిది యూజ్ చేస్తే అప్పుడు అది కంప్లీట్గా మనకు ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు టప్ సౌండ్లు రావు అన్నమాట. ఓకే, ఇట్లా డిజైన్ చేసుకోవాలి. ఇవి రెండు ఇట్లా, ఇది 5 ఛానల్కి, ఇది సబ్ ఊఫర్ మోనో కోసం 4 ట్రాన్సిస్టర్ని వేసుకోవచ్చు, 2 ట్రాన్సిస్టర్ని వేసుకోవచ్చు. ఇది హెవీగా రిలే ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి ప్రతి కంపెనీలో ఉంటాయి. ఏదైనా నో ప్రాబ్లం, అది మీ చాయిస్. ఇది చాలా మందికి దీని గురించి తెలియదు. ఈ డిలే కిట్ ప్రొటెక్షన్ అనుకుంటారు. ప్రొటెక్షన్ ఇది ఎందుకు యూజ్ చేశారంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు చెప్పినట్లుగా ఓన్లీ డిలే మాత్రం వర్క్ చేస్తుంది. కాబట్టి మనకు సింగిల్ సప్లై ఉండే బోర్డులు అనమాట. అదే ఇప్పుడు ఇందాక చెప్పింది. సింగిల్ సప్లై అంటే ప్లస్ మైనస్ మాత్రమే ఉంటాయి, మైనస్ వోల్టేజ్ ఉండదు అన్నమాట. ఓకే, 3 సప్లై ఐసీకి సూటబుల్ కాదు. ఇది ఓన్లీ సింగిల్ సప్లై. అంటే సింగిల్ సప్లై అంటే అదే 2030, 2050 అట్లా బోర్డులకి యూస్ అవుతుంది అన్నమాట ఈ బోర్డు. ఓకేనా, అట్లాంటి బోర్డు వాడినప్పుడు ఇది ఖచ్చితంగా యూజ్ చేయాలి. అది పర్పస్ రిమోట్ కిట్ అయితే ఖచ్చితంగా వాడాలి. రిమోట్ కిట్ వేసినప్పుడు టప్ సౌండ్లు ఎక్కువ వస్తాయి. 2030కైనా 7265కైనా ఖచ్చితంగా టప్ సౌండ్లు వస్తాయి ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు. కాబట్టి డిలే అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అందుకోసం ఈ డిలే కిట్లు. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. ఇంకా దీని గురించి మనం ఇట్లా పర్పస్ ఇట్లా ఈ బోర్డు సింగిల్ ఛానల్ మనం ఎప్పుడన్నా ఎక్స్ట్రా అడిషనల్గా 5.2 కానీ అట్లా వాడినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఈ బోర్డు ఉంది, మనం 5.2 యూజ్ చేయాలా. దీంట్లో 5.1 మాత్రమే ఉంటుంది. ఇప్పుడు హెవీ రిలే, సేమ్ రిలే, బిగ్ రిలే ఇట్లాంటివి వాడితే మనకు లైఫ్ అనేది అంటే ఈ బోర్డు వాడేటప్పటికి ఇట్లా ఇది యూజ్ చేసుకోవాలా. ఓకే, దీనికి ఉపయోగపడుతుంది, దీనికి ఉపయోగపడుతుంది. తర్వాత సింగిల్గా కానీ అంటే సింగిల్ సబ్ ఊఫర్ ఎప్పుడన్నా యూజ్ చేసినప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా ఈ రెండు అయిపోయింది. తర్వాత ఇది 12 volts, ఇది 12 volts. ఇక చూద్దాం. చూడొచ్చు మీరు 12 0 12
వచ్చేసి 012 ఇది 12012 పక్కన పెడదాం. ఇది 24024 నుంచి 30030 వరకు సపోర్ట్ చేస్తుందని మనకైతే ఇందులో ఉంటుంది. చూడొచ్చు మీరు, సప్లై మెన్షన్ చేసి ఉంటాడు కంపెనీ వాడు. ఇక్కడ రెగ్యులేటర్ ఉంటుంది. దీనికి రెగ్యులేటర్కి కంపల్సరీ మనం హీట్ సింక్ అనేది వేయాలి. నేను వీడియోలో చెప్తూ ఉంటాను. హీట్ సింక్ అనేది మనం కంటిన్యూషన్ ఆన్లో ఉంటుంది కాబట్టి హీట్ సింక్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సబ్ ఊఫర్ కోసం ఇది బిగ్ రిలే ఉంటుంది. ఇవి మిగతా 5 ఛానల్ 6 ఛానల్ కోసం చిన్న రిలేస్ అయితే ఉంటాయి. టోటల్ 8 ఛానల్ రిలే అనమాట. మనం ఏదైనా 5.2 కానీ 7.1 కానీ ఇది యూస్ అవుతుంది అన్నమాట. ఓకే, తర్వాత కలెక్షన్స్ మామూలుగా కామన్ ఉంటాయి, అందరికి తెలిసిందే ఉంటాయి టెక్నీషియన్స్కి. ఇది వచ్చేసి ఎక్స్ట్రీమ్ కంపెనీ, ఇది అల్ట్రా డిజిటల్. ఇది వచ్చేసి హైఫై, ఇది జీటెక్, రకరకాలు ఉన్నాయి. తర్వాత ఇది సెన్సర్తో వర్క్ చేస్తుంది. దీంట్లో 1 2 3 4 5 చిన్న రిలేస్, 5 ఛానల్. ఇది సబ్ ఊఫర్కి ఆల్రెడీ అందరికి తెలిసిందే. ఇందులో సెన్సర్, చాలా మంది సెన్సర్ గురించి చెప్తా ఉంటారు. ఓకే, సెన్సర్ వేసుకుంటే అది హీటింగ్ ఆ ప్రాబ్లము అయినప్పుడు కట్ ఆఫ్ చేస్తుంది. ఓకే, తర్వాత దీంట్లో మెయిన్ ఒకటి చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది స్పీకర్ ప్రొటెక్షన్గా వర్క్ చేయాలంటే మెయిన్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూపిస్తాను ఒక సెకండ్. ఇక్కడ ఇవన్నీ కామన్, అందరికి తెలిసినవి. ఇవన్నీ ఇన్పుట్లు అవుట్పుట్లు, కానీ ఇది ఇన్, ఇది అవుట్. ఓకే, ఇవన్నీ ఇంకా ప్లస్ మైనస్ ఇక్కడ ఉంటుంది. 12 ఏసీ డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుంది. మీరు ఇవన్నీ ఇస్తారు, ఇది మాత్రం కంపల్సరీ ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఏం రాశాడు చూడండి ఒకసారి. పవర్ యాంప్ గ్రౌండ్ అని ఉంది, అంటే ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆ బోర్డ్ నుంచి అనమాట. ఇది కానీ గ్రౌండ్ మీరు ఇవ్వలేదంటే అది ఎందుకు, ఆల్రెడీ ఇక్కడ మనము ప్లస్ మైనస్ ఇచ్చాం కదా, ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది కదా, ఇక్కడ ఎందుకు ఇవ్వాలి అంటే, ఇది తయారైండేది ప్రొటెక్షన్ కోసం కాబట్టి మనం ఇక్కడ గ్రౌండ్ ఇస్తేనే వర్క్ అవుతుంది. ఇది ప్రొటెక్షన్ లేదు, ఇవన్నీ ఇస్తారు, సెన్సర్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఈ గ్రౌండ్ ఇకపోతే ఇది డిలే మాత్రం వర్క్ అవుతుంది, ప్రొటెక్షన్ వర్క్ అవ్వదు. స్పీకర్లు షార్ట్ అయినప్పుడు, స్పీకర్లు ఐసీలు షార్ట్ అయినప్పుడు, ట్రాన్సిస్టర్ షార్ట్ అయినప్పుడు డైరెక్ట్గా స్పీకర్లోకి వెళ్ళిపోతుంది కరెంట్, వోల్టేజ్ అనేది. గ్రౌండ్ అనేది కంపల్సరీ ఇవ్వవలసి ఉంటుంది. అది డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్ అయితే డ్యూయల్ మనము అది ఇవ్వవలసి ఉంటుంది. అది ఎప్పుడన్నా యాంప్లో ఇంకొకసారి చెప్తాను, స్పీకర్ ప్రొటెక్షన్ గురించి క్లారిఫై కోసం చెప్తున్నాను. ఓకే, ఇక్కడ సెన్సార్ మామూలు కామన్, అందరూ సెన్సార్ గురించి చెప్తారు కానీ ఈ గ్రౌండ్ గురించి ఎవరు చెప్పలేదు. చాలా వరకు నేను చూడడం అయితే ఆ గ్రౌండ్ గురించి ఎవరు చెప్పలేదు దీంట్లో, ప్రతి దాంట్లో అంతే. ఇది అయితే 24 వోల్ట్ కాబట్టి డైరెక్ట్ మన గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇందులో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఈ 24 వోల్ట్స్ ఉండే దాంట్లో 12 వోల్ట్స్లో మాత్రమే ఈ ప్రాబ్లం. ఓకే, ఇదైనా సేమ్ ఉంది. 12 వోల్ట్స్ ఉండేటువంటి ఇట్లా గ్రౌండ్ అనేది కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో వీడియో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.